ప్రియనేస్తమా, మనం ఒంటరి వాళ్ళం కాదు. మన జీవితంలో కొత్త సవాళ్లు ఎదురైనప్పుడు లేదా బాధ్యతలు పెరిగినప్పుడు దేవుని తోడును నమ్మి ధైర్యంగా ముందుకు సాగాలి. మోషే మరణానంతరం ఇశ్రాయేలీలను నడిపించే భారం యెహోషువపై పడినప్పుడు దేవుడు అతనికి ధైర్యం చెబుతూ పలికినటువంటి మాట యెహోషువ గ్రంథము 1వ అధ్యాయంలో 9వ వచనంలో ఉంటుంది. ఆ వచనాన్ని మనం చూసినప్పుడు, నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము, దిగులు పడకుము, జడియకుము, నీవు వెళ్ళు ప్రతి స్థలమున నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును అని దేవుడు యెహోషువతో చెప్పినట్లుగా మనం చూస్తా ఉన్నాం. దీని యొక్క వివరణను మనం చూసినప్పుడు 3 అంశాలుగా దీన్ని చూస్తాము. ఒకటి, నిబ్బరము మరియు ధైర్యం. యెహోషువ ఎదుట ఉన్న పని చాలా పెద్దది. ఒకవైపు వాగ్దాన దేశాన్ని స్వాధీనం చేసుకోవాలి, మరొక వైపు లక్షలాది మంది ప్రజలను నడిపించాలి. మనుషులకు సహజంగా కలిగే భయాన్ని పోగొట్టడానికి దేవుడు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుమని ఆజ్ఞాపిస్తున్నాడు. ఇది కేవలము సలహా మాత్రమే కాదు, కానీ ఒక బాధ్యతగా దేవుడు చెప్తూ ఉన్నారు. రెండవదిగా, భయానికి తావులేదు. దిగులు పడకుము, జడియకుము అని దేవుడు స్పష్టంగా చెబుతూ ఉన్నాడు. దిగులు అంటే భవిష్యత్తు గురించి లేదా శత్రువుల బలం గురించి కలిగే మానసిక ఆందోళన. ఇంకా జడియటం, ఆపదను చూసి వణుకుపోవడం, పరిస్థితులు ఎలా ఉన్నా దేవుని వాగ్దానాన్ని నమ్మి అడుగు ముందుకు వేయాలని దీని అర్థం. గమనించండి. మూడవదిగా, దేవుని తోడు. ధైర్యంగా ఉండమని చెప్పడమే కాకుండా దానికి గల కారణాన్ని కూడా దేవుడు వివరించాడు. అదే, నీవు వెళ్ళు ప్రతి స్థలమున నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండునని. మన సామర్థ్యం మీద కాకుండా మనతో ఉన్న దేవుని శక్తి మీద ఆధారపడినప్పుడు మాత్రమే మనం నిజమైన ధైర్యాన్ని కలిగి ఉండగలుగుతాం. మన జీవితానికి అన్వయించుకోవాలి. ఎప్పుడు కూడా దేవుడు మనకు తోడుగా ఉన్నాడని నమ్మి ముందుకు వెళ్ళినప్పుడే గొప్ప గొప్ప కార్యాలను మన జీవితాల్లో చూడగలుగుతాం. యెహోషువ లాగా. గాడ్ బ్లెస్ యూ. యెహోషువ ఎలా అయితే దేవునిపైన ఆధారపడి భయం లేకుండా ఎన్నో అద్భుతాలు సాధించాడో, అదే విధంగా మనం కూడా గొప్ప అద్భుతాలను మన జీవితంలో చూడగలుగుతాం దేవునిపైన ఆనుకుంటే. ఆమేన్.